ఈ ఇమేజ్ ని జాగ్రత్తగా గమనించండి. ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. ఇందులో నుంచి షిప్పులు బయటకు వెళ్లకుండా ఇరాన్ వాళ్ళు ఇక్కడ అడ్డుకుంటున్నారు కదా. ఈ మండే నుంచి అమెరికా వాళ్ళు ఏం చేశారు, మీ దగ్గర నుంచి షిప్పులు బయటకు వచ్చినా సరే ఇంకొక దగ్గర మేము అడ్డుకుంటాం, మీరు డబ్బులే కలెక్ట్ చేస్తారా, మీ దగ్గర డబ్బులు తీసుకొని బయటకు వచ్చిన షిప్పుల్ని కూడా మేము ఇక్కడ అడ్డుకుంటాం అని యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు చెప్తుండడం మార్కెట్ కంగారు పడిందా. బట్ దాని తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో ట్రంప్ ఏమన్నారంటే అన్ని షిప్పుల్ని మేము అడ్డుకోం, ఏవైతే ఇరాన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయో అంటే ఆ షిప్ ఒక బర్త్ అనేది ఇరాన్ దగ్గరే జరుగుండాలి, దాని అర్థం ఇరాన్ లో ఉన్న ఆయిల్ ఏ షిప్ అయితే ఫిల్ చేసుకుని స్టార్ట్ అవుతాయో ఆ షిప్పుల్నే అడ్డుకుంటామని చెప్పారు. సో మిగతా దేశాలకు సంబంధించిన షిప్స్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి వస్తుంటే అడ్డుకోమని చెప్పారు. అండ్ దాంతో పాటు సుమారుగా 34 షిప్పులు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి పాస్ అయ్యాయి సండే అని ట్రంపే స్టేట్మెంట్ చేస్తూ ఉండడం. సో ఓకే, అన్ని షిప్పుల్ని అడ్డుకోడా, అయితే వాళ్ళ షిప్పుల్ని ఇరాన్ షిప్పుల్ని అడ్డుకుంటే మిగిలిన మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి షిప్పులన్నీ మంచిగా వెళ్ళిపోతాయేమో అని. అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి కూడా ఈ రీసెంట్ టైమ్స్ లో 8 షిప్పులు 10 షిప్లే మూవ్ అవుతూ వచ్చాయి, కానీ ఏకంగా 34 షిప్పుల దగ్గరగా మూవ్ అయ్యే దాని నుంచి అనేసరికి ఇక అంతా యాక్టివిటీస్ మళ్ళీ నార్మల్ అయిపోతాయేమో అనుకొని మార్కెట్ అయితే ఇవాళ పెరిగింది. కానీ మార్కెట్ క్లోజ్ అయ్యాక యుఎస్ వాళ్ళు మరిన్ని ట్రూప్స్ ని మరిన్ని సైనికుల్ని మిడిల్ ఈస్ట్ కి పంపిస్తున్నారు. ఈ ఇరాన్ ని ఇంకా ఇరకాటంలో పెట్టేందుకు ఇంకా ప్రెషర్ చేసేందుకు ట్రంప్ పెద్ద ఎత్తునే ప్లాన్ చేస్తున్నాడని ఇలా వాషింగ్టన్ లో పోస్ట్ జస్ట్ మార్కెట్ క్లోజ్ అయిన 45 నిమిషాలు ఆల్మోస్ట్ ఒక గంట వ్యవధిలో వచ్చింది. అండ్ దానికి ఇరాన్ వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇస్తున్నారు. బీబీసీలో ఈ రీసెంట్ గా అప్డేట్ అవుతున్న డేటా ప్రకారం ఒకవేళ మీరు కానీ మా రిలేటెడ్ గా బ్లాకేజ్ చేస్తే, నాకు చూపించాను కదా ఇలా బ్లాకేజ్ చేస్తే ఇక్కడ ఆ పక్క రెడ్ సీ లో బాబ్ ఎల్ మాందెబ్ అనే ఇంకొక ఇంపార్టెంట్ పాసేజ్ ఉంది కదా, దాన్ని మూసేస్తాం, లేదంటే గల్ఫ్ కంట్రీస్ మీద దాడి చేస్తామని ఇరానియన్ కమాండర్ వాళ్ళైతే స్టేట్మెంట్స్ ఆర్ థ్రెటనింగ్ అయితే చేస్తున్నారు. సో ఇలా మార్కెట్ క్లోజ్ అవ్వక ముందుంటున్న జియో పొలిటికల్ ఈవెంట్స్ కదా, క్లోజ్ అయ్యాక కూడా వస్తున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ ని డిస్కస్ చేసుకుంటూ అండ్ ట్రంప్ ఏం చెప్తున్నాడో చూడండి. నేను ప్రెసిడెంట్ కాకపోయింటే ఈ ప్రపంచం ముక్కలు ముక్కలు అయిపోయేదని. ఇరాన్ వాళ్ళు ఇండియా రిలేటెడ్ గా చేసిన బిగ్ పాజిటివ్ కామెంట్స్ గురించి కూడా మాట్లాడుకుంటూ లైక్ మన దగ్గర నుంచి డబ్బులే తీసుకోరట, $2.5 మిలియన్ షిప్ కి తీసుకుంటున్నారన్నారా, ఇండియా దగ్గర నుంచి మేము తీసుకోలేదు, కావాలంటే ఇండియన్ గవర్నమెంట్ కూడా అడగండి, మేము ఎప్పుడు తాకలేదు ₹1 కూడా ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి అనేలా ఇరాన్ వాళ్ళ స్టేట్మెంట్స్. ఆల్సో నరేంద్ర మోడీ గారికి ట్రంప్ కాల్ చేశారట, దాని గురించి నరేంద్ర మోడీ గారు ఒక ట్వీట్ వేశారు. అసలు అందులో ఏముందనేది కూడా మాట్లాడుకుందాం. అండ్ స్లోలీ మార్కెట్ స్ట్రాంగ్ గా పెరిగాయి ఈ అప్డేట్స్ తో, ట్రంప్ రిలేటెడ్ గా ఉన్న అప్డేట్స్ తో. అండ్ ఇంకా యుద్ధం పెద్దగా కొనసాగదని ట్రంప్ ఇచ్చిన హింట్లు ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ వాళ్ళ దగ్గర నుంచి, సెక్రటరీ జనరల్ దగ్గర నుంచి కొన్ని హింట్స్ వస్తూ ఉన్నాయి వార్ రిలేటెడ్ గా. ఇవన్నీ మార్కెట్స్ ని, ఈవెన్ బంగారాన్ని కూడా, ప్రెసెంట్ బంగారం 1,54,820 దగ్గర వరకు చేరింది. యుద్ధం రిలేటెడ్ గా ఉంటున్న పాజిటివ్ అప్డేట్స్ తో వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకుంటూ యుఎస్ రిలేటెడ్ గా ఇన్ఫ్లేషన్ డేటా అండ్ అక్కడ బ్యాంక్స్ ఇంట్రెస్టింగ్ డేటాని, మంచి రిజల్ట్స్ ని పోస్ట్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఇండియా రిలేటెడ్ గా కూడా వెరీ ఇంపార్టెంట్ గా నెంబర్స్ బాగుంటున్నాయి, రిజల్ట్స్ బాగుంటున్నాయి. ఇది మార్కెట్ ని సపోర్ట్ చేస్తుంది. ఈ డేటాని కూడా మాట్లాడుకుంటూ మన ఇండియా రిలేటెడ్ గా ఉన్న ఫర్దర్ డొమెస్టిక్ డేటా లైక్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అండ్ ఇతర డేటా పాయింట్స్ ని, గ్లోబల్ గా ఉంటున్న డేటా పాయింట్స్ ని కూడా మాట్లాడుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సో ఇవాళ మార్కెట్ పెరగడానికి, బంగారం పెరగడానికి కారణాలు అయితే క్లియర్ గా చెప్తాను చూడండి. ఇరాన్ మమ్మల్ని వార్ ఆపమని బెగ్ చేస్తుంది, డెస్పరేట్ గా ఉన్నారు యుద్ధం ఆపమని. అండ్ ఇంకొక 2 రోజుల్లో అద్భుతం జరగబోతుందని ఇలా చెప్పారు. సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ చేస్తారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది, కానీ ట్రంప్ అయితే క్లియర్ గా నేనేం సీజ్ ఫైర్ ని ఎక్స్టెండ్ చేయను, ఇంకో 2 రోజుల్లోనే ఒక అద్భుతం జరగచ్చు. బికాస్ ఫిబ్రవరి 21 కి సీజ్ ఫైర్ అయిపోతుంది, అంటే వాళ్ళ మధ్యలో జరిగిన 2 వీక్ ఒక సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఎక్స్పైర్ అయిపోతుంది. దాని తర్వాత సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ చేస్తారా, మళ్ళీ పొడిగిస్తారా అంటే గతంలో పొడిగిస్తామనే చెప్పారు, కానీ ఇప్పుడు అది పొడిగించేదేం లేదు. ఇంకో 2 రోజుల్లో మొత్తానికి తేలిపోతుంది, మొత్తానికి ఎండ్ అయిపోతుంది. ఇరాన్ డెస్పరేట్ గా ఉందనేలా ట్రంప్ అయితే స్టేట్మెంట్ చేస్తున్నారు. దీని మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంది. అండ్ యుఎస్ వాళ్ళు బ్లాక్ చేస్తారన్నారు కదా, ఆ బ్లాక్ చేస్తారన్న అన్ని షిప్పుల్ని కాదు, కేవలం ఇరాన్ దగ్గర నుంచి ఆరిజిన్ అవుతున్నది, అక్కడే ఆయిల్ ని పెట్టుకుంటున్న షిప్స్ ని. అలా చూస్తే మిగతా షిప్స్ ని వదిలేశారు. 34 షిప్పుల దగ్గరగా పాస్ అయ్యాయని వస్తున్న డేటా కూడా మార్కెట్ ని బూస్ట్ చేస్తూ ఉంటే ఇజ్రాయెల్ లెబనాన్ రిలేటెడ్ గా కూడా ఇష్యూ సార్ట్ అవుట్ అవుతుంది. యుఎస్ లో వాషింగ్టన్ లో ఇజ్రాయెల్, లెబనాన్ అండ్ ఈవెన్ యుఎస్ వాళ్ళు కూడా కమింగ్ టైమ్స్ లో చర్చలను నెలకొల్పి లెబనాన్ రిలేటెడ్ గా ఇజ్రాయెల్ ఒక దాడులు కూడా ఆగుతాయి. సో దట్ ఇరాన్ వాళ్ళు మళ్ళీ ఇజ్రాయెల్ రిలేటెడ్ గా కాన్ఫ్లిక్ట్, యుఎస్ దానికి ఇన్వాల్వ్ అవుతుండడం, ఇవన్నీ కూడా కొంత శాంతిస్తాయనేలా కూడా ఒక పాజిటివ్ డేటా అప్డేట్ అవుతూ ఉంటే, దీనికి తోడు ఇరాన్ కి సంబంధించిన అంబాసిడర్ ఇండియా రిలేటెడ్ గా స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. ఇరాన్ ఇండియా మంచి స్నేహితులని అండ్ చాలా స్ట్రాంగ్ రిలేషన్స్ ఉన్నాయని, ₹1 కూడా ఇరాన్ ఇండియాకి సంబంధించిన షిప్స్ దగ్గర నుంచి తీసుకోలేదని, తీసుకోబోదని స్ట్రాంగ్ గా ఇండియా ఇరాన్ రిలేటెడ్ గా రిలేషన్స్ ని హైలైట్ చేస్తూ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. సో ఇవి మార్కెట్ పెరగడానికి కారణాలు. కానీ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత యుఎస్ వాళ్ళు ఇరాన్ ఇంకా ప్రెషర్ చేసేందుకు, ఇరాన్ ఇంకా భయపెట్టేందుకు ఇంకా సైన్యాన్ని పంపిస్తున్నారని వాషింగ్టన్ వాళ్ళు చెప్తూ ఉంటే, ఇరాన్ వాళ్ళు కూడా దీనికి కొంత స్ట్రాంగ్ అనే రెస్పాన్స్ ఇస్తున్నట్లు బీబీసీలో కనిపిస్తూ ఉన్నాయి. కానీ మీరు గమనిస్తే గత కొద్ది రోజుల నుంచి యుద్ధం రిలేటెడ్ గా స్ట్రాంగ్ యాక్షన్స్, దాడులు జరుగుతుండడం అదేం
కనిపించదు. అండ్ ఈవెన్ యుఎస్ వాళ్ళు బ్లాకెట్ చేస్తాన దాని రిలేటెడ్ గా కూడా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది ఏదో జరుగుద్దని, కానీ వాళ్ళు ఓన్లీ ఇరాన్ షిప్స్ అంటుండడం, ఏవైతే నెగటివ్స్ ఎక్స్పెక్ట్ చేసిందో దానికంటే వీక్ గానే అక్కడ యాక్టివిటీ ఉంటుండడం, వీటన్నిటిని మార్కెట్ ప్రెసెంట్ నెగ్లెక్ట్ మోడ్ లో చూస్తుంది. ఇదే నేను రీసెంట్ గా మల్టిపుల్ టైమ్స్ చెప్పాను. అన్లెస్ వర్స్ట్ థింగ్ ఏదో డిజాస్టర్స్ థింగ్ జరిగితే తప్పించి అన్ని నెగటివ్స్ ని మార్కెట్ ఆల్రెడీ వినింది, డైజెస్ట్ చేసుకుంది. వీటికి మళ్ళీ పడిపోయి ఇరాన్ వాళ్ళు ఏదో చేసిన స్టేట్మెంట్స్ కో లేకపోతే యుఎస్ వాళ్ళు ఏదో పంపిస్తున్నారంటే వీటికి కంగారు పడిపోయి మార్కెట్ రియాక్ట్ అయ్యే స్టేజ్ లో లేదు. కానీ క్వశ్చన్ అంతా ఆ న్యూక్లియర్ డీల్ రిలేటెడ్ గా ఎవరు వెనక్కి తగ్గుతారని. కొన్ని కథనాల ప్రకారం ఇరాన్ వాళ్ళు ఒక 5 సంవత్సరాలు మేము న్యూక్లియర్ యాక్టివిటీ ఆపుతామని అయితే ఒప్పందానికి వస్తారని ఇలా చెప్తున్నారు. మరి 5 సంవత్సరాలకి యుఎస్ ఒప్పుకుంటుందా లేదో చూడాలి. ఈ న్యూక్లియర్ యాక్టివిటీ రిలేటెడ్ గా ఎవరు వెనక్కి తగ్గుతారు అండ్ డబ్బులే తీసుకోవద్దని ట్రంప్ చెప్తున్నాడు. కానీ ఈ యుద్ధం కారణంగా సుమారుగా 22 లక్షల కోట్లకు సంబంధించిన నష్టం ఇరాన్ వాళ్ళకి జరిగిందని, మరి దాన్ని పూడ్చుకోవాలంటే ఎవరైతే దాడి చేశారో వాళ్ళ దగ్గర నుంచైనా లేకపోతే షిప్పుల దగ్గర నుంచైనా తీసుకోవాలనేలా ఇరాన్ వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి దానికి ట్రంప్ ఏం చెప్తాడు, ఎలా ఈ రెండు న్యూట్రల్ అవుతాయనేది చూడాలి. February 21 మనకి సీజ్ ఫైర్ ఒక లాస్ట్ డేట్, కానీ ఈ లోపు సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్ జరుగుతాయని యుఎన్ సెక్రటరీ జనరల్ కూడా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్ ఆర్ డిస్కషన్స్ ఉంటాయని. ఆ తర్వాత డెడ్ లైన్ తర్వాత ఏప్రిల్ 21 తర్వాత ఫర్దర్ గా తన డేట్ ని ఎక్స్టెండ్ చేయడని, ఈ లోపే డీల్ జరిగిపోతుందని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ కామెంట్స్ చూడండి, నేను కానీ ఒకవేళ ప్రెసిడెంట్ కాకపోయింటే ఈ ప్రపంచం ముక్కలు ముక్కలు అయిపోయేదని చెప్తున్నాడు. సీరియస్లీ తిని ప్రెసిడెంట్ అయిన తర్వాతే జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నదానికంటే తారాస్థాయికి చేరుకున్నాయి. అండ్ కంట్రీస్ మధ్యలో క్లాషెస్ అండ్ కొత్త బ్యాచెస్, కొత్త గ్రూప్స్ ఫామ్ అయింది తిని ప్రెసిడెంట్ అయిన తర్వాతే. అండ్ నరేంద్ర మోడీ గారికి ట్రంప్ కాల్ చేశారని, ఇరు దేశాల ఒక గ్రోత్ రిలేటెడ్ గా ఇద్దరు మాట్లాడుకుంటూ వేరియస్ సెక్టార్స్ రిలేటెడ్ గా సబ్స్టాన్షియల్ ప్రోగ్రెస్ ని రివ్యూ చేసుకున్నారని, ఇంకా ఫర్దర్ గా దాన్ని స్ట్రెంథన్ చేసుకుంటూ ఆల్ ఏరియాస్ లో ఇద్దరు కలిసి ముందుకు గ్రో అవ్వాలనుకొని ఆలోచిస్తున్నారని, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఓపెన్ గా సెక్యూర్ గా ఉంచడానికి కూడా వాళ్ళు మాట్లాడుకున్నట్లు ట్రంప్ తో మోడీ గారు మాట్లాడినట్లు ట్వీట్ వేశారు. అండ్ యుఎస్ కి సంబంధించిన ఎన్వాయ్ ఈ కాన్ఫ్లిక్ట్ ఎండ్ అవడానికి ఇండియా ఇష్టం, ఇండియా కావాలంటే మధ్యలో వచ్చి మాట్లాడొచ్చు, మీడియేషన్ చేయొచ్చు, బట్ చెయ్యాలా వద్దనేది అది ఇండియా ఇష్టం, మేమేం చెప్పట్లేదు. కానీ యుఎస్ ఇండియా రిలేటెడ్ గా రిలేషన్షిప్ మాత్రం స్ట్రాంగ్ గా ఉంటుందని తన దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ వస్తున్నాయి. అండ్ ఈ స్టేట్మెంట్ ని చూడండి, సమ్ అదర్ బిగ్ టికెట్ ఐటమ్స్ అంటే బిగ్ డీల్స్ యుఎస్ కి ఇండియా మధ్యలో కుదరబోతున్నాయనేలా, అది నెక్స్ట్ కొద్ది రోజుల్లో కానీ కొద్ది వారాల్లో కానీ అప్డేట్ చేస్తాను, అప్డేట్ వస్తుందనేలా అయితే స్టేట్మెంట్ చేస్తున్నారు. ఎలాంటి డీల్స్ మరి చూడాలి. అండ్ ఇండియాకి సంబంధించిన నెగోషియేటింగ్ టీమ్ కూడా యుఎస్ ని ఏప్రిల్ 2022 ఇన్ బిట్వీన్ లో విజిట్ చేస్తుందని, టాక్స్ రిలేటెడ్ గా కూడా డిస్కషన్స్ ఉంటాయనేలా కూడా అప్డేట్ చేస్తున్నారు. సో ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్ గా ట్రంప్ చేసేదేం పెద్ద లేదు, దానికి ఇరాన్ కూడా పెద్ద రియాక్షన్ ఇచ్చేది ఏం లేదని మార్కెట్ బిహేవ్ చేస్తుంది. బట్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న ప్రైస్ యాక్షన్ ని మీరు అర్థం చేసుకుంటే ఇలానే ఏం ఉండదు అనుకుని మార్కెట్ కొంత పెరగడం, మళ్ళీ సడన్ గా ట్రంప్ ఇరాన్ వాళ్ళ స్టేట్మెంట్స్ తోనే కొంత పెరగడం ఇలాంటిది మల్టిపుల్ టైమ్స్ చూస్తూ వస్తున్నారా. కానీ లాస్ట్ గత కొద్ది రోజుల నుంచి ఏ అప్డేట్ వచ్చినా మార్కెట్ పడినా మళ్ళీ పెరిగే ప్రయత్నం చేస్తుంది. ప్రాబబుల్లీ ఇప్పటి వరకు చూసిన ఇంటెన్సిటీ ఏ నెగిటివ్ అప్డేట్స్ అయితే ఉన్నాయో అవన్నీ మార్కెట్ లో డైజెస్ట్ అయిపోయాయి. ఫ్రెష్ గా ఏదో బిగ్ థ్రెట్ వస్తే తప్పించి మార్కెట్ దాన్ని ఈవెన్ నెగిటివ్ గా ఓపెన్ అయినా ఫర్దర్ గా నెగిటివ్ గా మళ్ళీ డే లో వెళ్ళిపోయి బిగ్ వే లో ఫాలో అయిపోయేలా మార్కెట్ అయితే దానికి రెడీగా లేదు. కాబట్టి ఇన్వెస్టర్స్ ఈవెన్ నెగిటివ్ అప్డేట్ వస్తున్నా స్టార్టింగ్ లో వచ్చే దాన్ని బట్టి కంగారు పడద్దు. ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో ఒకసారి చూడండి. గోల్డ్ కూడా ఈ కారణాల చేతనే పెరిగే ప్రయత్నం చేస్తూ ఉంది. 1,55,000 మార్క్ కి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములది ఇవాళ వెళ్లి కొంతవరకు పడ్డం జరిగింది. అండ్ యుఎస్ కి సంబంధించిన పీపీఐ ఇన్ఫ్లేషన్ డేటా, హోల్సేల్ ఇన్ఫ్లేషన్ డేటా రిలీజ్ అయింది. అందులో ఫుడ్ అండ్ ఫ్యూయల్ ని పక్కకు తీస్తే అది ఎలాగో పెరిగాయి కాబట్టి వాటిని పక్కకు తీసి చూస్తే ఇన్ఫ్లేషన్ అనుకున్న దానికంటే బెటర్ గా ఉంది. అండ్ యుఎస్ కి సంబంధించిన టాప్ బ్యాంక్స్ నెంబర్స్ కూడా బాగుంటుండడం, యుఎస్ మార్కెట్స్ ఈ యుద్ధానికి ముందు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోయాయి, మన మార్కెట్స్ రికవర్ అవ్వాలి. అండ్ ఎఫ్ఐఎస్ డేటా ఇవాల్టిది ఆల్మోస్ట్ 666 crores కి ఎఫ్ఐఎస్ పాజిటివ్ సైడ్ ఉన్నారు. వీళ్ళు రీసెంట్ టైమ్స్ లో రిపీటెడ్ గా పాజిటివ్ సైడ్ కనిపిస్తూ ఉన్నారు. ఇది మంచి విషయం. అండ్ యుఎస్ రూపీ కూడా కొంత స్టెబిలైజ్డ్ గానే 93.5 రూపీ దగ్గరగా స్టేబుల్ గా ఉంది. కాబట్టి ఇంక్లూడింగ్ మన నెంబర్స్ కూడా రీసెంట్ గా రిలీజ్ అవుతున్న మోస్ట్ ఆఫ్ ద నెంబర్స్ కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి బెటర్ గా ఉంటుండడం, మార్కెట్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడాల్సిన అంశాలు. సో 24,300 దగ్గరకు వస్తున్నప్పుడు ఇంపార్టెంట్ గా రెసిస్టెన్స్ ఉందనుకున్నా, ఇవాళ ఆ జోన్స్ వరకు వచ్చింది. ఇవాళ 24,281 అనుకుంటాను వెళ్ళిన హై. దానిపై ఒకవేళ మార్కెట్ పెరుగుతూ ఉంటే 24,440, దానిపైన 24,800
500 మార్కెట్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ గా ఉంటున్న లెవెల్స్. కిందకి వెళ్తుంటే ఇమీడియట్ గా 24 ఒక సైకలాజికల్ సపోర్ట్ ని ఇస్తుంది. దాని కిందకి వెళ్తుంటే 23,640 నేను చూస్తున్న ముఖ్యమైన సపోర్ట్. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటా మొత్తాన్ని సింప్లిఫై చేస్తూ మీ ముందుకి ఇలా తీసుకురావడానికి ఎఫర్ట్స్ పెట్టామనుకుంటే వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. స్టాక్స్ గురించి మాట్లాడుకునే ముందు ఇది చూడండి. ఇద్దరు మనుషులకి ఒకే పాన్ కార్డ్ ఇచ్చారు. దాంతో ఒకరు తీసుకున్న అప్పులతో ఇంకొకరు సిబిల్ స్కోర్ చెడిపోయింది. దీనికి సుప్రీం కోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది. సుప్రీం కోర్టు వరకు వెళ్లి రాజేంద్ర గారు నాకు ఇలా అన్యాయం జరిగింది, నాకు ఇంకొకరికి ఒకే పాన్ కార్డ్ ఇచ్చారు, అతను తీసుకున్న లోన్స్ కారణంగా నా సిబిల్ స్కోర్ డ్యామేజ్ అయ్యి ఏ బ్యాంక్ కి వెళ్తున్నా నాకేం అప్పు ఇవ్వట్లేదని అడిగినప్పుడు మరి మీరు అది చెప్పి పాన్ కార్డ్ మార్చుకోండొచ్చు కదా అంటే, ఎస్ నేను పాన్ కార్డ్ కూడా మార్చుకున్నాను, కానీ ఈసారి కొత్త పాన్ కార్డ్ తీసుకుంటున్నప్పుడు కొత్త నెంబర్ నాకు వచ్చినా సరే పాత పాన్ కార్డ్ లింక్ అవ్వడం వల్ల ఆ ఓల్డ్ పాన్ కార్డే కొత్త పాన్ కార్డ్ కూడా లింక్ అయ్యే కొత్త పాన్ కార్డ్ రావడం కారణంగా నా సిబిల్ స్కోర్ మారలేదని, దీనికి కారణంగా బ్యాంకుల నుంచి నేను డబ్బులు తీసుకోలేకపోతున్నానని, అంటే అప్పుగా తీసుకోలేకపోతున్నానని తను చెప్పడం, సిబిల్ వాళ్ళకి సుప్రీం కోర్టు వాళ్ళు తన సిబిల్ స్కోర్ ని మళ్ళీ సరి చేయమనేలా చెప్పారు. ఇలాంటి టెక్నికల్ మిస్టేక్స్ తో మన సిబిల్ స్కోర్ ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి నేను లాస్ట్ టైం ఒక వీడియో చేసి మన ప్రమేయం లేకుండా మన పేరు మీద లోన్స్ ఉంటున్నా ఆర్ ఎటువంటి మిస్టేక్స్ ఉంటున్నా మన సిబిల్ స్కోర్ లో మనం చెక్ చేసుకుంటూ దాన్ని రిపోర్ట్ చేస్తూ ఉండాలి. అండ్ ఒక్క సిబిల్ స్కోర్ మనకి కరెక్ట్ గా లేకపోవడం కారణంగా నార్మల్ గా కట్టాల్సిన వడ్డీ కంటే మనం అధిక వడ్డీని కడతాం. ఇక్కడ చూడండి, హోమ్ లోన్ రిలేటెడ్ గా మంచి సిబిల్ స్కోర్ ఉంటున్న వాళ్ళకి ఎంత వడ్డీ రేట్లు, సిబిల్ స్కోర్ డ్యామేజ్ అయిన వాళ్ళకి ఎంత అధికమైన వడ్డీ రేట్లు, దాని కారణంగా వేలలో కాదు లక్షల్లో మనకి డిఫరెన్స్ మనం కట్టే వడ్డీ రిలేటెడ్ గా వస్తుంది. ఇన్ కేస్ మీకు ఆల్రెడీ సిబిల్ స్కోర్ డ్యామేజ్ అయ్యి మీరు ఏదైనా లోన్ తీసుకోవాలంటే ఎక్కువ వడ్డీ రేట్లు అని చెప్తున్నా, ఆర్ మీకు ఎటువంటి ఇన్కమ్ లేకపోవడం వల్ల మీరు సిబిల్ స్కోర్ బిల్డ్ చేసుకోలేకపోతున్నా ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డులు ఉంటాయి. నేను ఇప్పుడు జెట్ వాళ్ళకి సంబంధించిన ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్ ఒక బెనిఫిట్స్ చెప్తాను. మీకు బెనిఫిట్స్ బాగున్నాయి అండ్ దాని ఒక అవసరం మీకు ఉందంటేనే ఒకసారి చెక్ చేయండి. ఇది కంప్లీట్లీ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. మనం ఈ 3 బ్యాంకుల్లో ఏ బ్యాంక్ లో అయినా మినిమం 2,000 రూపాయలు ఎఫ్డి చేసి ఈ క్రెడిట్ కార్డ్ ని పొందొచ్చు. ఇది రూపే క్రెడిట్ కార్డ్ కాబట్టి ఇది మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ కి కూడా యూస్ చేయొచ్చు. అండ్ మీరు మూవీస్, ఫుడ్ ఆర్డర్ చేస్తున్న దానికి కూడా 20% డిస్కౌంట్ అండ్ వౌచర్స్ కొంటుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వౌచర్స్ కొంటుంటే 5% క్యాష్ బ్యాక్ రివార్డ్స్ ఈ క్రెడిట్ కార్డ్ వాళ్ళు ఇస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ ఈ 3 బ్యాంకులు ఆర్బీఐ అండర్ లో ఉంటున్నవే కాబట్టి ఇందులో వేస్తున్న డబ్బులు మన ఎఫ్డి కి 5 లక్షల వరకు అసలు వడ్డీ కింద డిఐసి, జీసీ, ఆర్బీఐ వాళ్ళ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. మీ సిబిల్ స్కోర్ ని బిల్డ్ చేసుకోవడానికి ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్ కోసం చూస్తుంటే ఒకసారి ఈ కార్డ్ ని కూడా కంపేర్ చేసుకోండి. ఈ కార్డ్ ఒక లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఫస్ట్ ఎల్ఐసి గురించి మాట్లాడుకోవాలి. ఎల్ఐసి వాళ్ళు 1:1 లో బోనస్ ని అప్రూవ్ చేస్తున్నారు. అంటే మీ దగ్గర ఎన్ని షేర్లు అయితే ఉంటాయో అవి డబల్ అవుతాయి అండ్ స్టాక్ ప్రైస్ సగం అవుతుంది. దీంతో వీళ్ళ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్రెసెంట్ ఉన్న 6,325 crore నుంచి 12,650 crore కి అయితే పెరుగుతుంది. షేర్ హోల్డర్స్ కి ఏదైనా బిగ్ అడ్వాంటేజ్ అంటే అలా ఏం కాదు, కానీ స్టాక్ ధర తగ్గుతూ నెంబర్ ఆఫ్ షేర్లు పెరుగుతాయి కాబట్టి ఎక్కువ మంది రీటైలర్స్ ఈ స్టాక్ ని కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఎంటార్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ స్టాక్ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం ఒరాకిల్ వాళ్ళకి రెన్యూబుల్ కంపెనీ అయిన బ్లూమ్ ఎనర్జీ వాళ్ళ దగ్గర నుంచి, ఇది అమెరికాకు సంబంధించిన కంపెనీ, వీళ్ళ దగ్గర నుంచి 2.8 గిగావాట్ ఫ్యూయల్ సెల్స్ ఆర్డర్ అయితే లభించింది. ఆల్మోస్ట్ $400 million వర్త్ ఉన్న డీల్ అనమాట. ఎక్కడో ఉన్న బ్లూమ్ ఎనర్జీ యుఎస్ లో ఉన్న కంపెనీకి డీల్ లభిస్తే ఎంటార్ టెక్నాలజీస్ కి ఏంటి దీంట్లో సంబంధం అంటే, ఈ బ్లూమ్ ఎనర్జీ ఉంది కదా, ఇది ఎంటార్ టెక్నాలజీస్ వాళ్ళకి సంబంధించిన మెయిన్ క్లయింట్. ఎంటార్ టెక్నాలజీస్ వాళ్ళకి ఈ బ్లూమ్ ఎనర్జీ వాళ్ళ దగ్గర నుంచి 50 to 55% దగ్గరగా రెవెన్యూ ఉంటది. అంటే మోర్ దాన్ హాఫ్ దగ్గరగా బిజినెస్ ఈ ఒక్క క్లయింట్ దగ్గర నుంచి వస్తుంది. సో ఈ ఒక క్లయింట్ కానీ ఒకవేళ మంచి బిజినెస్ చేస్తూ ఉంది అనుకోండి, అంటే వీళ్ళు ఫ్యూయల్ సెల్స్ ని సప్లై చేస్తుంటారు. సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్స్ అంటారు. ఈ ఫ్యూయల్ సెల్స్ ని ఆన్ సైట్ పవర్ జనరేషన్ రిలేటెడ్ గా పర్టికులర్ గా డేటా సెంటర్స్, మ్యానుఫాక్చరింగ్ అండ్ కమర్షియల్ సెక్టార్స్ లో యూస్ చేస్తూ ఉంటారు. అండ్ ఎంటార్ వాళ్ళు ఈ సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్ అండ్ సాలిడ్ ఆక్సైడ్ ఎలక్ట్రోలైజర్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ గా బిజినెస్ ని బ్లూమ్ ఎనర్జీ వాళ్ళ దగ్గర నుంచి పొందుతూ ఉంటారు. అండ్ వాళ్ళకి సంబంధించిన ఎలక్ట్రోలైజర్ యూనిట్స్ పరంగా వీళ్ళే సోల్ సప్లయర్ అనమాట. వీళ్ళకి ఇంకొక కాంపిటేటర్ కూడా లేదు. అలాంటి టైప్ వీళ్ళకి బ్లూమ్ ఎనర్జీతో ఉంటూ ఉండడం, వాళ్ళు ఏ పరంగా దాంట్లో గ్రో అవుతున్నా ఆటోమేటిక్ గా ఎంటార్ టెక్నాలజీస్ వాళ్ళకి ఆర్డర్స్ వస్తాయని మార్కెట్ అనుకుంటుంది. కాబట్టి అక్కడ ఎలాంటి గ్రోత్ ఉంటుందో మార్కెట్ ముందుగానే ఎస్టిమేట్ చేస్తూ ఆ సిమిలర్ గ్రోత్ ని నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఎంటార్ కూడా వస్తుందని భావిస్తూ స్టాక్ ఇవాళ పెరిగింది. ఇన్ఫాక్ట్ ఈ ఆర్డర్ పొందిన బ్లూమ్ ఎనర్జీ కూడా 24% దగ్గరగా పెరిగింది. ఈవెన్ మీరు ఈ పర్టికులర్ కంపెనీ బ్లూమ్ ఎనర్జీ లాస్ట్ 6 నెలలు, సంవత్సరం నుంచి ఎలా పెరిగిందని చూసినా ఇక్కడ ఎంటార్ టెక్నాలజీస్ కూడా సిమిలర్ గా అలానే పెరుగుంటుంది. ఈ ఒక్క కంపెనీ అక్కడ అదర కొడుతూ ఉందనుకోండి రెన్యూబుల్ స్పేస్ లో ఈ ఫ్యూయల్ సెల్స్ రిలేటెడ్ గా, ఆటోమేటిక్ గా ఎంటార్ రిలేటెడ్ గా కూడా ఈ సిమిలర్ గ్రోత్ ని మనం చూస్తాం. బట్ కాన్సంట్రేషన్ రిస్క్ ని గుర్తుంచుకోవాలి. సింగిల్ క్లయింట్ అక్కడ ఏం డ్యామేజ్ జరిగినా ఇమీడియట్ ఇంపాక్ట్ మీకు ఇక్కడ ఉంటున్న కంపెనీలో కూడా కనిపిస్తుంది. అండ్ 2.8 గిగావాట్ ఆర్డర్ అని చెప్పాను కదా, అది కంప్లీట్ గా న్యూ ఆర్డర్ ఏం
కాదు, ఆల్రెడీ వాళ్ళకి 1.2 గిగావాట్ ఆర్డర్ వచ్చింది. దానికి అడిషనల్ ఆర్డర్ అనమాట, అంటే దాన్ని ఫిల్ చేస్తున్న ఆర్డర్ ఇంకొక 1.6 గిగావాట్. ఇది ఒక ఎక్స్పాండెడ్ డీల్ లా చూడాలి. ఇప్పుడు నేను షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ నిన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు మొత్తం అన్ని కంట్రీస్ కి సంబంధించిన గ్రోత్ రిలేటెడ్ గా ప్రొజెక్షన్స్ ని రిలీజ్ చేశారు. ఈ రీసెంట్ గా కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. బట్ దానికి ఇండియా రిలేటెడ్ గా అప్గ్రేడ్ చేస్తూ, రీసెంట్ గా వాళ్ళు రిలీజ్ చేసిన దానికంటే ఇండియాకి అప్గ్రేడ్ చేస్తూ కమింగ్ టైమ్స్ లో ఇండియా 6.5% గ్రోత్ రేట్ ని 2027 లో చూపిస్తుందనేలా అండ్ ఆన్ గోయింగ్ అండ్ కమింగ్ టైమ్ లో కూడా చూపిస్తుందనేలా అప్డేట్ చేస్తున్నారు. గతంలో వాళ్ళు ఇండియా రిలేటెడ్ గా 6.4 ఉంటుందని చెప్పారు. ఇప్పుడు దాన్ని 0.1% దగ్గరగా పెంచుతూ ఈ మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ జరుగుతున్న ఇండియా స్ట్రాంగ్ గానే గ్రోత్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అప్డేట్ చేశారు. ఇక్కడ గమనించారంటే ఎన్ఎస్సి 35 లక్షల యాక్టివ్ ఇన్వెస్టర్స్ ని FY26 లో కోల్పోయింది. ఓవరాల్ బ్రోకింగ్ ఇండస్ట్రీ 2025లో 50 లక్షల అకౌంట్స్ ని కోల్పోయింది. అందులో జిరోదా 12,68,000 క్లయింట్స్ ని కోల్పోతుంటే గ్రోప్ 10,32,000 క్లయింట్స్ ని, ఏంజల్ 1 10 లక్షల క్లయింట్స్ ని, అప్ స్టాక్ 8 లక్షల క్లయింట్స్ ని అకౌంట్స్ ని కోల్పోయారు. సో బ్రోకింగ్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా ఒక డీప్ పెయిన్ రీసెంట్ టైమ్స్ లో ఎవాల్వ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. మరి ఇంత జరుగుతున్నా గ్రోత్ స్టాక్ ఇవాళ బాగా పెరిగింది కదా అంటే దాని ఒక ఎక్స్పెక్టేషన్స్ అంతా బ్రోకింగ్ లో ఏదో చేస్తారనే కాదు, అసెట్ మేనేజ్మెంట్ రిలేటెడ్ గా, వెల్త్ మేనేజ్మెంట్ రిలేటెడ్ గానే దాని పరంగా రీసెంట్ టైమ్స్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఇంతలా వాళ్ళ కస్టమర్స్ ని కోల్పోయారని డేటా వస్తున్నా సరే స్టాక్ లో మనకి గుడ్ జంప్ ఇవాళ కనిపించింది. హైదరాబాద్ లోని యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. 6,50,00,000 ఎన్ఆర్ఐ కి సంబంధించి, ఆస్ట్రేలియాకి సంబంధించిన ఎన్ఆర్ఐ అకౌంట్ లో ఉన్న డబ్బుల్ని సుమారుగా 41 విడతల్లో స్లోగా ఫేక్ గా ఫోర్జరీ చేసిన చెక్కుల ద్వారా తన ఖాతాల్లోకి వేసుకునే ప్రయత్నం చేశారని, ఇది గమనించిన సదరు ఆ ఎన్ఆర్ఐ తన అకౌంట్ లో 6.5 కోటి దగ్గరగా రీసెంట్ టైమ్స్ లో రెగ్యులర్ గా కట్ అవుతూ ఉండడం, ప్రాబబ్లీ తన అకౌంట్ లో ఇంకా ఎక్కువ ఉన్నట్టుంది. ఆ 6.5 కోటి 41-42 టైమ్స్ దగ్గరగా స్లోగా కట్ అవుతున్నా తనకి అంతలా అది నోటీస్ లోకి రాలేకపోయిండొచ్చు. బట్ స్లోగా తను దాన్ని చెక్ చేసుకొని మొత్తం వెరిఫై చేసుకున్నాక తను స్కామ్ కి గురవుతున్నాడని తెలుసుకొని పోలీస్ స్టేషన్ లోను అండ్ ఈవెన్ బ్యాంక్ కూడా కంప్లైంట్ వెళ్లే ప్రయత్నం జరిగింది. ఫైనల్లీ అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఏ పాయింట్ లోనా మీ బ్యాంక్ అకౌంట్ లోంచి డబ్బులు మీకు తెలియకుండా కట్ అవుతుంటే మోస్ట్లీ అది జరిగే స్కోప్ చాలా తక్కువ. ఇఫ్ ఇన్ కేస్ అలా జరిగితే వెంటనే ఆ బ్యాంక్ ని కన్సల్ట్ అవ్వడం మనం చేయాల్సిన మొదటి పని. తర్వాత ఒక ఎఫ్ఐఆర్ ని కూడా ఫైల్ చేయాలి. బట్ ఎంత త్వరగా కన్సల్ట్ అయితే అంత మంచిది. బికాస్ ఈ కేసులో తన డబ్బుల్ని దారి మళ్లించాక వాటిని ఖర్చు పెట్టేస్తుంటాడు అనుకోండి, దాని రికవరీ కొంత టఫ్ అవుతుంది. బట్ తప్పు యాజ్ ఏ బ్యాంక్ ఎంప్లాయీ గా జరుగుతుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ బ్యాంకే దీనికి బాధ్యత వహించాలి. నెక్స్ట్ వేదాంత గురించి మాట్లాడుకోవాలి. ఒక బాధాకరమైన సంఘటన వీళ్ళ ప్లాంట్ లో జరిగింది. ఛత్తీస్గఢ్ లో ఉంటున్న వీళ్ళ ప్లాంట్ లో బాయిలర్ పేలిపోవడం జరిగింది. దీని కారణంగా 10 మంది దాకా కాలం చేయడం, 40 మందికి తీవ్ర గాయాలు అవ్వడం అయితే జరిగింది. ఇది ఫైనాన్షియల్ గా పెద్ద ఇంపాక్ట్ కాకపోవచ్చు, ఎందుకంటే దీని ద్వారా ఆల్మోస్ట్ 700 to 900 crore దగ్గరగా మాత్రమే వీళ్ళకి ఆపరేటింగ్ ప్రాఫిట్ జనరేట్ అవుతుంది. అది అప్రాక్సిమేట్లీ వీళ్ళ రిలేటెడ్ గా 1 to 1.5% ఇంపాక్ట్. బట్ మనుషుల పరంగా ఇది తీవ్రమైన ఇంపాక్ట్ అయితే చూపించింది. దివాలా తీస్తుంటే ఎన్సీఎల్టీ దగ్గర నుంచి 2022లో కొనుక్కున్నారు. జూలై 2025 నుంచి దీన్ని ఆపరేషన్ స్టార్ట్ చేసి ఇందులోంచి బిజినెస్ తీస్తున్నారు. బట్ సడన్ గా ప్లాంట్ లోని బాయిలర్ బ్లాస్ట్ అవుతూ ఉండడం చాలా మంది ప్రాణాలు దీంట్లో కోల్పోవాల్సి వచ్చింది. ఈ కంపెనీస్ అన్ని కూడా సేఫ్టీ స్టాండర్డ్స్ ని హై లెవెల్ లో మెయింటైన్ చేస్తూ పనిచేస్తున్న వాళ్ళ రక్షణని కూడా సుపీరియర్ గా తీసుకోవాలి. నెక్స్ట్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళిద్దరూ కూడా యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్ కి అప్లై చేశారు. వీళ్ళిద్దరు అప్లికేషన్ ని కూడా ఆర్బీఐ వాళ్ళు తిరస్కరించడం జరిగింది. వీళ్ళ రిలేటెడ్ గా ఎన్పిఎస్, ప్రాఫిటబిలిటీ అండ్ యూనివర్సల్ బ్యాంక్ అవ్వాలంటే, ఐ మీన్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అవ్వాలంటే, లైక్ ఇప్పుడు ఎస్బీఐ లా, ఐసిఐసిఐ లా, యాక్సిస్ బ్యాంక్ లా ఫుల్ పవర్స్ తో ఒక బ్యాంకింగ్ అవ్వాలంటే ఏ రిక్వైర్మెంట్స్ ఉంటాయో వాటిని ఫిల్ చేస్తే సరిపోతుంది అనుకుని ఆ రిక్వైర్మెంట్స్ ఫిల్ అయ్యాక ఉజ్జీవన్ వాళ్ళు, జనా వాళ్ళు వీళ్ళిద్దరు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గా ఉండి మేము ఒక మెయిన్ బ్యాంక్ గా అయిపోవాలనుకుంటున్నాం అనేలా ఆర్బీఐకి రిక్వెస్ట్ పెట్టారు. బట్ కేవలం రిక్వైర్మెంట్స్ ఏ కాదు, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి అండ్ వాళ్ళ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంది అండ్ వాళ్ళ ఆర్డర్ బుక్ ఎలా ఉంది, వీటన్నిటిని కూడా ఆర్బీఐ వాళ్ళు పరిశీలించి ప్రాబబులీ ఇప్పుడు కాదు, పర్టికులర్ గా డైవర్సిఫైడ్ లోన్ బుక్ లేకుండా, లోన్ పోర్ట్ఫోలియో లేకుండా మోస్ట్లీ మైక్రో ఫైనాన్సింగ్ రిలేటెడ్ గానే లెండింగ్ లో ఉంటున్న వాళ్ళకి ఎక్కువగా ఇచ్చేందుకు ఆర్బీఐ ఇష్టపడుతున్నట్లయితే కనిపించట్లేదు. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వీళ్ళిద్దరి మెయిన్ బ్యాంక్ లైసెన్స్, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లైసెన్స్ అయితే ఆర్బీఐ వాళ్ళు తిరస్కరించారు. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళకి మీకు గుర్తుంటే వాళ్ళకి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఆగస్టు 2025 లో లభించింది అనమాట, యూనివర్సల్ బ్యాంక్, ఐ మీన్ కమర్షియల్ బ్యాంక్ అవ్వడానికి. బట్ అదే ఉజ్జీవన్, జనా వాళ్ళకైతే లభించలేదు. నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ లో ముకుల్ మహావీర్ అగర్వాల్ గారు ఫేమస్ ఇన్వెస్టర్ ఉన్నారా, తను వాటాని 0.23% ఇంక్రీజ్ చేసుకున్నారు ఈ Q4 లో అనేలా
వస్తున్న డేటా స్టాక్ ఇవాళ 2% దగ్గరగా పెరిగింది. యాక్చువల్ గా ఈ స్టాక్ లో తను ఎంటర్ అయింది జూలై 2025 లో. ఆ పాయింట్ లోనే మనకి 1% అబౌవ్ తను హోల్డ్ చేస్తున్నారన్న డేటా అప్డేట్ అయింది. ఇన్ఫాక్ట్ దానికి ముందే కూడా ఉండొచ్చేమో, కానీ 1% అబౌవ్ డేటా జూలైలో మనకు అప్డేట్ అయింది. దాని తర్వాత కాన్స్టెంట్ గా కొంత మొత్తంలో తను ఎంటర్ అయి తను యాడ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఫర్దర్ గా కొంటున్నారు అంటూ ఉండడం, ఈవెన్ మార్కెట్ కూడా పాజిటివ్ గా ఉంటుండేసరికి స్టాక్ ఇవాళ పెరిగింది. కానీ తన ఎంటైర్ పోర్ట్ఫోలియోలో దీనికి ఇచ్చిన వెయిటేజ్ ఆర్ అలొకేషన్ చాలా తక్కువ. నెక్స్ట్ సీజీ పవర్ కంపెనీ ఉంది కదా, దానికి ఒక సబ్సిడరీ ఉంది యాక్సిరో సెమీ కండక్టర్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎడ్జ్ కార్టెక్స్ ఏఐ చిప్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దీంతో నెక్స్ట్ జనరేషన్ ఎనర్జీ ఎఫిషియంట్ ఏఐ అండ్ చిప్లెట్ బేస్డ్ ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ గా బిజినెస్ లో కూడా వీళ్ళు ఎంటర్ అవుతున్నట్టు. సో దట్ జనరేటివ్ అండ్ ఏజెంటిక్ ఏఐ అప్లికేషన్స్ రిలేటెడ్ గా ఫోకస్ చేయాలనే ఆలోచనలోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు అప్డేట్స్ చేస్తున్నారు. సో మెల్లగా కంపెనీస్ వాళ్ళ అండర్ లో ఉంటున్న సబ్సిడరీస్ ద్వారా ఏఐ అండ్ ఏఐ కనెక్టెడ్ గా ఉంటున్న బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయిస్తున్నాయి. టాన్ఫాక్ వాళ్ళు ఉన్నారా, ఈ కెమికల్ కంపెనీ 1250 crores విలువ చేసే సప్లై ఎంఓయూని మల్టీనేషనల్ కంపెనీతో కుదుర్చుకుంది. నెక్స్ట్ 5 years గాను, కంపెనీ పేరు మెన్షన్ చేయట్లేదు ఏ కంపెనీతో కుదుర్చుకున్నారు, బట్ నెక్స్ట్ 5 years గాను 5000 మెట్రిక్ టన్స్ కు సంబంధించిన ఫ్లోరినేటెడ్ ప్రొడక్ట్ ని వీళ్ళు సప్లై చేయనున్నారని అప్డేట్స్ చేస్తున్నారు. డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి 45 crore 47 lakhs విలువ చేసే కేబుల్ సప్లై ఆర్డర్ అదాని ఎలక్ట్రిసిటీ వాళ్ళ దగ్గర నుంచి లభించినట్టు. మే 2026 నుంచి మే 2027 ఇన్ బిట్వీన్ వీళ్ళు ఇది ఎగ్జిక్యూట్ చేస్తారని డైమండ్ పవర్ వాళ్ళు చెప్తున్నారు. D6 సిస్టమ్స్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి 31 crore 64 lakhs విలువ చేసే ఆర్డర్స్ కేబుల్స్ అండ్ PCB అసెంబ్లీస్ రిలేటెడ్ గా లభించాయని అప్డేట్ చేశారు. హిటాచి ఎనర్జీ వాళ్ళు 1000 మెగావాట్ HVDC ప్రాజెక్ట్ ని ముంబైలో కమిషనింగ్ చేశారని, దీంతో వీళ్ళ కెపాసిటీ పెరుగుతూ కమింగ్ టైమ్స్ లో బిజినెస్ ఎన్హాన్స్ అవుతుందనేలా హిటాచి ఎనర్జీ వాళ్ళు చెప్తున్నారు. రైల్టెల్ వాళ్ళకి మల్టిపుల్ ఆర్డర్స్ వస్తున్నాయి. అందులో ఒకటి 43 crore 96 lakhs విలువ చేసే ఆర్డర్ యూపీ పోలీస్ బోర్డు వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ఇది ఏప్రిల్ 2028 లోపు ఎగ్జిక్యూట్ చేస్తారని చెప్తున్నారు. అండ్ ఈవెన్ సేమ్ ఈ రైల్టెల్ వాళ్ళకే RVNL దగ్గర నుంచి 255 crore 27 lakhs విలువ చేసే ఆర్డర్స్ లభించాయి. ఇది ఏప్రిల్ 2028 లోపు కంప్లీట్ చేస్తారని చెప్తున్నారు. అండ్ ఇంకొక ఆర్డర్ RVNL వాళ్ళ దగ్గర నుంచి 309 crore 28 lakhs కి సంబంధించింది ఆ రైల్టెల్ వాళ్ళకి వస్తూ ఉంది. ఇది కూడా సేమ్ ఏప్రిల్ 2028 లోపు కంప్లీట్ చేస్తారని అప్డేట్ చేశారు. ఇలా మల్టిపుల్ ఆర్డర్స్ RVNL దగ్గర నుంచే పెద్ద స్థాయిలో ఆర్డర్స్ రైల్టెల్ కి వస్తూ ఉండడమే స్టాక్ ఇవాళ 18% దగ్గరగా పెరిగింది. హెచ్జీ ఇన్ఫ్రా వాళ్ళు ఉన్నారా, వాళ్ళు 519 crore విలువ చేసే థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ని గెలుచుకున్నారు అంటూ ఉండడం స్టాక్ ఇవాళ 15% కి పైగా పెరిగింది. ఈ ఆర్డర్ మీర్జాపూర్ థర్మల్ ఎనర్జీ వాళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉంది సివిల్ వర్క్స్ రిలేటెడ్ గా. అండ్ ఈవెన్ వీళ్ళ ఆర్డర్ బుక్ Q3 FY 26 ఎండింగ్ నాటికి 1325 crore దగ్గరగా నిలిచింది. ఇప్పుడు వస్తున్న ఫర్దర్ ఆర్డర్స్ తో ఇంకా అది స్ట్రెంగ్ అయితే అవుతుంది. సో బిగ్ ఆర్డర్ హెచ్జీ ఇన్ఫ్రా వాళ్ళకైతే లభించింది. నెక్స్ట్ పరాస్ డిఫెన్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు USA కి సంబంధించిన నార్త్ స్టార్ అనే ఒక కంపెనీతో 10 సంవత్సరాల ఎక్స్క్లూజివ్ డీల్ ని కుదుర్చుకుంటున్నారు. ఇందులో భాగంగా వాళ్ళు ఆ నార్త్ స్టార్ అనే వాళ్ళ దగ్గర నుంచి ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూలింగ్ సిస్టమ్స్ ని బిజినెస్ గా తీసుకుంటూ మన ఇండియన్ ఆర్మర్డ్ ఫోర్సెస్ కి దీన్ని నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో అందించబోతున్నారని అప్డేట్ చేశారు. సో దీంతో కమింగ్ టైమ్స్ లో నెక్స్ట్ 10 years రిలేటెడ్ గా ఇండియన్ ఆర్మర్డ్ ఫోర్సెస్ కి వీళ్ళ దగ్గర నుంచి స్పేస్ లో ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూలింగ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా బిజినెస్ ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ స్టాక్ ఇవాళ 7% దగ్గరగా పెరిగింది. అండ్ ఫ్రెండ్స్, క్లోజ్ చేసే ముందు మీరు FD బేస్డ్ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలని చూస్తుంటే మిగతా కార్డ్ బెనిఫిట్స్ అన్ని చెక్ చేస్తుంటారా? దీంతో ఈ Z క్రెడిట్ కార్డ్ ని కూడా కంపేర్ చేసుకొని బెనిఫిట్స్ ఇక్కడ మీకు బాగున్నాయని అనిపించి అండ్ దాని ఒక రిక్వైర్మెంట్ మీకు ఉందనిపిస్తే తీసుకోవడానికి ప్రయత్నించవచ్చు. దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.